హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మూవీ రివ్యూ ఏంటంటే బ్లాస్ట్ జోన్. ఈ సినిమా నిన్ననే చూశాను. బేసిక్గా నాకు ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు. అండ్ ఖాళీగా ఉన్నాం కదా, ఏమైనా మూవీస్ ఉన్నాయేమో అనేసి నేను డిస్ట్రిక్ట్ యాప్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు బ్లాస్ట్ జోన్ అని కనిపించింది. అండ్ లీడ్ రోల్ స్టార్టింగ్లో అర్జున్ గారు కనిపించారు. బేసిక్గా నాకు అర్జున్ గారి యాక్షన్ సీక్వెన్స్ అన్నా కానీ, మూవీస్ అన్నా కానీ మినిమం ఏదైనా స్టోరీ లైన్ ఉంటుందనేసి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను భయ్య. అసలు అర్జున్ గారి మూవీ ఒకటి వచ్చిందా అని కూడా నాకు తెలియదు. బేసిక్గా మూవీకి వెళ్ళిపోయి చూద్దాం. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు కూడా సర్ప్రైజ్ చేస్తున్నాయి కదా, అండ్ సైలెంట్గా రిలీజ్ అయిన మూవీస్ కూడా చాలా పెద్ద హిట్ ఇస్తున్నాయి కదా అనేసి థియేటర్లో కూర్చున్నాను. అండ్ ఫైనల్గా నాకు బ్లాస్ట్ జోన్ మూవీ నచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది భయ్య, దానిపైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత బ్రో, నన్ను సినిమా నిజంగానే మిస్మరైజ్ చేసింది. నిజంగానే ఆ సినిమా నచ్చేలా చేసింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సినిమా ఏదో కొత్తగా ఉందా, ఏదైనా మంచి కంటెంట్ చెప్తున్నారా అంటే ఏమీ లేదు. రెగ్యులర్ స్టోరీ, ఒక ఫ్యామిలీ చుట్టూ, ఆ ఫ్యామిలీకి అంటే ఒక మంచి ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీ అదర్ వాళ్ళకి, ఎవరికన్నా ఆపోజిట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు సైలెంట్గా ఉండరు, ఇన్వాల్వ్ చేసుకున్నాక మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీకి ఆ ప్రాబ్లం రావడం రెగ్యులర్గా జరిగే స్టోరీయే. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంట్రా అంటే, ఒక ట్విస్ట్ చెప్తాను. అండ్ హీరో ఫ్యామిలీ అంతా మార్షల్ ఆర్ట్స్లో తేలిన వాళ్ళు, అంటే లైక్ మార్షల్ ఆర్ట్స్లో మొత్తం నేర్చేసుకున్నారనమాట కరాటే అనేది. సో వీళ్ళు ఈ ఫ్యామిలీ జోలికి వచ్చిన ఎవరినైనా కూడా వీళ్ళు వదిలిపెట్టరు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ జోలికే కాదు, అదర్ ఫ్యామిలీకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అంటే అసలుకి వీళ్ళు వదిలిపెట్టరు. కానీ ఈ పాయింట్ అనేది మనకి ట్రైలర్లోనే చూపించేశారు భయ్య. అంటే నేను మూవీ చూసిన తర్వాత ట్రైలర్ చూశాను, అసలు నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ మూవీ పైన. కానీ ఇంత రెగ్యులర్ స్టోరీని కూడా డైరెక్టర్ గారు, డెబ్యూ డైరెక్టర్ అని విన్నాను తర్వాత నేను, ఆయన ఎంత బాగా స్క్రీన్ ప్లేతో గేమ్ ఆడారంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆ స్టోరీ క్రెడిట్స్ ఆ స్టోరీకే, ఈ స్టోరీ క్రెడిట్స్ ఈ స్టోరీకే, రెండు కంపేర్ చేస్తున్నాను కాదు. కానీ స్క్రీన్ ప్లేతో గేమ్ ఆడిన మూవీస్ ఏదైనా ఉందిరా అంటే ఫస్ట్ నాకు బాగా నచ్చిన మూవీ అండ్ తమిళ్ మూవీ మహారాజా. వేరే లెవెల్ ఉంటుంది స్క్రీన్ ప్లేతో. అంటే స్టోరీని మనం ఎక్కడ ప్రెడిక్ట్ చేయలేము, కానీ అది స్క్రీన్ ప్లేలో స్టోరీని ప్రెడిక్ట్ చేయకుండా తెలిసిన స్టోరీ అయినా ఎలా తీసుకెళ్తారో సేమ్ అనమాట. ఇందులో కూడా తెలిసిన స్టోరీనే ప్రెడిక్ట్ చేస్తాం, కానీ ఏంటో తెలియదు. ఆ స్క్రీన్కి హుక్ అయిపోతాం. అరే ఏదో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, ఇంకా ఏదో జరుగుతుంది అనేలాంటి ఒక ఎగ్జైట్ క్రియేట్ చేస్తుంది మూవీ. నిజంగా సైలెంట్గా వస్తున్న మూవీస్ చాలా పెద్ద హిట్ కొడుతున్నాయి భయ్య. ప్రమోషన్స్ సరిగా ఉండవు, ఏదో కంప్లీట్ చేసేసారు, రిలీజ్ చేశారు కదా అని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ సరైన ప్రమోషన్ కానీ ఉంటే ఇలాంటి మూవీస్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, నెక్స్ట్ లెవెల్ హిట్స్ అవుతాయి. సో మరి సైలెంట్గా వచ్చింది ఇంత అద్భుతమైన మూవీని ఎందుకు ప్రొడక్షన్ దగ్గర, మ్యూజిక్ దగ్గర, అండ్ రవి బసూర్ గారు మ్యూజిక్ కొన్ని పోర్షన్స్లో మాత్రం ఇరగొట్టేశారు. ప్రత్యేకంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే భయ్య మైండ్ బ్లాస్ట్ అంతే. నిజంగా బ్లాస్ట్ జోన్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ టైటిల్ నిజంగా సినిమా అయితే బ్లాస్టే. నాకైతే పిచ్చగా నచ్చింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి. మీరు మూవీ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి మూవీ చూడండి భయ్య, ఒక మంచి మెసేజ్ ఉంది. అండ్ ఆ విలేజ్ పోర్షన్ కొంచెం బోర్ కొట్టేస్తుంది, కానీ మిగతాదంతా కూడా మనం ప్రెడిక్ట్ చేసినా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం. కానీ సూపర్ ఎండింగ్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట క్లైమాక్స్లో. సో మూవీ ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ ఆల్ యాక్టర్స్ రిమైనింగ్ చాలా మంది ఉన్నారు, యాక్టర్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఇది తమిళ మూవీ, అంటే తమిళ మూవీ అయి కూడా అసలు ఆ తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు ఎలా చేశారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క వర్డ్, అంటే బేసిక్గా మనం కార్తీక్ గారి మూవీస్ అండ్ విక్రమ్ గారి మూవీస్ కానీ వీళ్ళ మూవీస్ చూస్తూ ఉంటాం, అంటే పర్టికులర్గా ఒక బోర్డు కూడా తెలుగులో చూపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మూవీకి అయితే తెలుగు అనేది ప్రాపర్గా ఉంది, లాంగ్వేజ్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ సెటప్ వరకు ఓవరాల్గా తెలుగు సెటప్ అయితే క్లియర్గా కనపడుతుంది. తెలుగు మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ మహారాజా మూవీ చూస్తుంటే కూడా అక్కడక్కడ కొంచెం అంటే తమిళ్ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇందులో మాత్రం తమిళ్ ఫ్లేవర్ అస్సలు ఉండదు.
ఆబ్వియస్లీ డబ్బింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు, ఎర్రగొట్టేశారు. నాకైతే పిచ్చిగా నచ్చింది. సో ఇది గైస్ బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ. అండ్ యాక్షన్ లవర్స్ ఎవరన్నా ఉంటే తప్పకుండా మూవీని మిస్ అవ్వకుండా చూడండి భయ్య. అండ్ అర్జున్ గారి కోసమైనా చూడండి, ఆయన మూవీస్ అంటే ఒక రేంజ్లో ఉండే. అండ్ ఇంకా నాకు ఆయన అంటే రెస్పెక్ట్ అనేది ఎక్కువైపోయింది. సో మిగతా అంటే అందులో కూతురు క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడకి ఎక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేశారు కదా, ఆవిడ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నారు మూవీస్లలో. ఆవిడ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించింది. సో ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్ అండ్ గుడ్. అండ్ అంటే పెద్ద హిట్ మూవీ అని చెప్పను కానీ హిట్ అయితే అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. బ్లాస్ట్ జోన్ నిజంగా బ్లాస్ట్ జోన్. సో ఇది గైస్ ఇవాళ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ వన్స్ అగైన్ మూవీ చూడకుండా ఉంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని కలిసి చూడండి, ఎందుకంటే ఎలాంటి వల్గర్ లాంగ్వేజెస్ వల్గర్ సీన్స్ కానీ లేవు, చాలా ప్యూర్ మూవీ. నిజంగా ఫ్యామిలీతో కలిసి కూర్చున్నా కూడా చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.